నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు పూరా లోకల్. ముందుగా హెడ్లైన్స్. రేపే తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ, విభజన హామీలు, అపరిష్కృత సమస్యలపైనే ప్రధాన చర్చ. బీఆర్ఎస్ కు వరుస దెబ్బలు, కీలక సమావేశానికి ఎమ్మెల్యేల డుమ్మ. మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్, వర్సిటీలపై చర్యలకు యూజీసీకి ఆదేశం. ఈ నెల 18 వరకు తిహార్ జైల్లోనే కవిత, మళ్లీ కస్టడీ పొడిగించిన కోర్టు. టీజీపీసీఎస్సీ ఎదుట ఉద్రిక్తం, విద్యార్థి సంఘాలను అడ్డుకున్న పోలీసులు. వివరాల్లోకి వెళ్తే, ఇక శనివారం నాటి ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు రేవంత్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి చంద్రబాబు కూడా నేరుగా హైదరాబాద్ వస్తున్నారు. రేపు ప్రజాభవన్ వేదికగా వీరి భేటీ జరగబోతోంది. ముఖ్యమంత్రుల కీలక భేటీలో ఏ అంశాలు చర్చకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్థిక పరమైన ఉద్యోగుల అంశాలతో పాటు భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న 5 విలీన గ్రామాలని తిరిగి తెలంగాణకు బదలాయించే అంశంపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కలిసి మాట్లాడుకుందామని ఈ నెల 8న హైదరాబాద్ లో భేటీ అవుదామన్న రేవంత్ ప్రతిపాదనను వెంటనే ఒప్పుకున్నారు చంద్రబాబు. గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి, గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, మెగా డిఎస్సీ ఇవ్వాలి, జీవో 46 రద్దు చేయాలి, నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి తదితర డిమాండ్ల సాధనే లక్ష్యంగా నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. టీజీపీఎస్సీ ముట్టడికి యత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు. మొన్నటి వరకు మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్షకు దిగగా, తాజాగా అశోక్ సర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఇప్పుడు నిరుద్యోగులు ఆందోళన బాట పట్టడం ఆసక్తిగా మారింది. బండ్లగూడ పోలీస్ స్టేషన్లో ఒక 500 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకా వస్తారు, క్రౌడ్ ఎక్కువ ఉంది. అమ్మాయిలను రూమ్లో పెట్టిర్రు. విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఇటీవల టీజీపీఎస్సీ ముట్టడించగా, తాజాగా హనుమకొండ జిల్లాలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న 7,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. ఆందోళనలో పాల్గొన్న పలువురు విద్యార్థి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తమను ఇష్టం వచ్చినట్టు ఈడ్చిపడేశారని విద్యార్థులు వాపోయారు. విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని హనుమకొండ పిఎస్ కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డితో నిజామాబాద్ ఎంపీ బీజేపీ లీడర్ ధర్మపురి అరవింద్ భేటీ అయ్యారు. ఈ నెల 7న దివంగత నేత డి శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సీఎంను ఆయన ఆహ్వానించారు. బంజారాహిల్స్ నివాసంలో సీఎంను కలిసి కార్యక్రమానికి పిలిచారు.
ఇదిలా ఉండగా ఇటీవల పీసీసీ మాజీ అధ్యక్షుడు మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతికి ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించి డిఎస్ సతీమణి విజయలక్ష్మికి సంతాప లేఖ రాశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన అరవింద్ విషాద సమయంలో తమ వెంట ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 2 సిక్స్లు కొట్టారని త్వరలో మరో 6 కొట్టబోతున్నారని హరీష్ స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని కలలు కంటున్నారని ఇంకా భ్రమల్లో బ్రతుకుతున్నారని సైకాలజిస్ట్ కు చూపించుకుంటే బెటర్ అని సూచించారు. రైతులు ప్రజలు అవమానం పడేలా పాలన చేశారని ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ సర్కార్దని ఫైర్ అయ్యారు. అసలు ఈ పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిందే మీరు అంటుంది. చెప్పినది 2000 సంవత్సరంలో 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫున గెలిచినటువంటి పాపారావు గారిని మీ పార్టీలో చేర్చుకున్న నాటి నుండే మొదలైంది మీ పార్టీ ఫిరాయింపుల పర్వం ఉంటుంది. అధికార దాహం మొదలైంది మీకు. ఈరోజు మళ్ళీ ప్రజలు మాకు అవకాశం కట్టబెట్టిన తర్వాత 6 నెలలు కూలుతుంది ప్రభుత్వం, 6 నెలలు కూలి చేస్తామని చెప్పని అధికారం కోసం తాపత్రయపడుతున్నటువంటి యొక్క మీ మోసపూరితమైనటువంటి మీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడాన్ని చూసి మీ వెంట ఉండడానికి వాళ్ళు ఇష్టంలోకి మా దగ్గరకు వస్తున్నారు. అభివృద్ధి చూసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఈ తెలంగాణను అన్ని రంగాలు ముందుకు తీసుకుపోతుందని చెప్పిన ఆలోచనని వస్తున్నట్టుగా మీరు భావించాలి తప్ప ఈరోజు మరొకటి కాదు. ఈరోజు ఇంకా చూస్తారు. మొన్న కూడా చెప్పిన ఈరోజు 6 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు 6 వరుసగా 2 సిక్సర్ మీరు చెప్పిన ప్రకారం ఇంకా మరో తర్వాయలు కూడా మరో సిక్సర్ కూడా మా రేవంత్ రెడ్డి గారు కొడతాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. తాజాగా అర్ధరాత్రి 6 ఎమ్మెల్యేలు కారు దిగి చెయ్యి అందుకోగా పార్టీ కీలక సమావేశానికి 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. జీహెచ్ఎంసీ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, కృష్ణారావు, రాజశేఖర్ రెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. మిగిలిన 2 ఎమ్మెల్యేలు వివేక, లక్ష్మారెడ్డిలు సమావేశానికి రాలేమని ముందస్తుగా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అధ్యక్షతన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మీటింగ్ కు మొత్తం 35 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు హాజరయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. ఈ సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రేపటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్ తమ పదవుల నుంచి వైదొలగాలని కౌన్సిల్ మీటింగ్ లో బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది. కౌన్సిల్ హాల్లో బైఠాయించి నిరసన తెలపాలని కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ డిసెంబర్తో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు 4 ఏళ్లు పూర్తవుతుంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు తమకే దక్కుతాయంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదిలా ఉంటే ఇప్పటికే మేయర్, డిప్యూటీ మేయర్లు బీఆర్ఎస్ కండువా తీసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక నేటి సమావేశానికి 5 ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం, వారిపై ఎలాంటి చర్యలుంటాయనేది ఆసక్తిగా మారింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ వెలువడింది. ఆగస్టు 11న పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది. అయితే పరీక్షను మొత్తం 2 షిఫ్టులలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్న పత్రాల లీకేజీపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో కేంద్రం నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షలో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రశ్నాపత్రాన్ని 2 గంటల ముందు తయారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రముఖ నటుడు సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మందికి హెల్ప్ చేసి ఆదుకున్నారు. తాజాగా హైదరాబాద్ లో సోనూ సూద్ పర్యటిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన కుమారి ఆంటీని ఈ సందర్భంగా కలిశారు.
ఆమె నడిపిస్తున్న ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి ఆమెకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆమెతో ముచ్చటించారు. ఎలా ఉన్నారని సోను సూద్ పలకరించారు. తానిప్పుడు కుమారి ఆంటీతో ఉన్నారని, ఆమె గురించి చాలా విన్నానని చెప్పారు. So now I am with Kumari aunty. We have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari aunty जी, कैसा लग रहा है आज आपको? अच्छे है। अच्छा है? अच्छे है, बहुत अच्छे। तो आज के वेज है, नॉन वेज है कि दोनों है? पूरा आदमी है, पूरा है। वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया? थोड़ा थोड़ा हिंदी बहुत अच्छा है, कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है। नॉन वेज है, वेज है। वेज है? वेज है, नॉन वेज है। तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है। मैं तो वेजिटेरियन हूँ। और कुमारी आंटी कितने का एक प्लेट? एक प्लेट वेज 80 रुपीस। वेज 80 रुपीस और नॉन वेज? नॉन वेज 120 रुपीस। 120 रुपीस। तो भैया मैं तो 80 रुपीस वाला कस्टमर हूँ। तो जो 80 रुपीस का वेजिटेरियन है, मेरे लिए कितने का डिस्काउंट है? फ्री। फ्री? आज పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ యువ హీరో రాజ్ తరుణ్ పై కంప్లైంట్ చేసింది అతని ప్రియురాలు లావణ్య. 11 ఏళ్లుగా రిలేషన్ లో ఉంటున్నామని, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని, ఇప్పుడు తనను కాదు పొమ్మంటున్నాడని వాపోయింది. ఈ మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఉయ్యాల జంపాల ఫేమ్ రాజ్ తరుణ్ పై కేసు నమోదైంది. మోసం చేశాడంటూ అతని ప్రియురాలు కంప్లైంట్ చేసింది. ఇద్దరం ఫిజికల్ అండ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని లావణ్య తెలిపారు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫైర్ నడుపుతున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ మాల్వి తిరగబడరా స్వామి అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. అయితే ఆ సినిమాకు కమిట్ అయిన నుంచే తనను దూరం పెట్టాడని లావణ్య వాపోయింది. అంతేకాదు మరో సంచలన ఆరోపణ చేసింది లావణ్య. మౌలివితో రిలేషన్ కు అడ్డు వస్తున్నానని, తనను అన్యాయంగా డ్రగ్స్ కేసులో ఇరికించి 45 రోజులు జైల్లో ఉండేలా చేశాడని ఆరోపించింది. అయితే ఆరోపణలపై రాజ్ తరుణ్ స్పందించాడు. లావణ్యే తనను టార్చర్ పెట్టిందన్నారు. ఇద్దరం రిలేషన్ లో ఉన్నది నిజమేనని అంగీకరించిన రాజ్ తరుణ్ గుల్లో పెళ్లి చేసుకున్నామన్నది మాత్రం పచ్చి అబద్దమని కొట్టిపాడేశారు. ఇప్పటికే భూ కబ్జా కేసులతో సతమతమవుతోన్న మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. ఎలాంటి అనుమతులు లేకుండా నగర శివారు ప్రాంతాలైన దూలపల్లిలో మల్లారెడ్డి యూనివర్సిటీ, బాలనగర్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కామర్స్ అండ్ డిజైన్ క్యాంపస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ యూజీసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా నిబంధనలకు విరుద్ధంగా ఆ 2 క్యాంపస్లను ఏర్పాటు చేశారంటూ నవీన ఎడ్యుకేషన్ సొసైటీ ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం వర్సిటీలపై చర్యలకు ఆదేశించింది. అయితే కేసు విచారణను తిరిగి జూలై 24కు వాయిదా వేసింది. ఒకవేళ మల్లారెడ్డి స్థాపించిన వర్సిటీలు అక్రమమని తేలితే క్యాంపస్లను శాశ్వతంగా క్లోజ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. వాదనల సందర్భంగా ఈడీ మనీ లాండరింగ్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత సిబిఐ అతన్ని అరెస్టు చేసింది. ఆయన ఉగ్రవాది కాదని బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి న్యాయస్థానాన్ని కోరారు. దీనిని సిబిఐ తరపున న్యాయవాది వ్యతిరేకించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ మేరకు ఆమె ఈ నెల 18 వరకు తిహార్ జైలులోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. కవిత కస్టడీని మరోసారి పొడిగించింది కోర్టు. ఈ నెల 18 వరకు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంచాలని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది. లిక్కర్ పాలసీ స్కామ్ లో కవిత మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలతో తిహార్ జైలులో ఉన్నారు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కూడా ఈ కేసు విచారణలో కస్టడీలో ఉన్నారు. లిక్కర్ స్కామ్ మొత్తం 1100 కోట్ల నేరమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ నెల 3న దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో తెలిపింది.
292 కోట్ల వ్యవహారంలో కవిత పాత్ర ఉందని తెలిపింది. లిక్కర్ పాలసీ మార్పు ద్వారా కవిత 33% భాగస్వామిగా ఉన్న ఇండోస్పిరిట్ కంపెనీ 192 కోట్ల లాభాలు పొందిందని వెల్లడించింది. కవితకు బినామీగా అరుణ్ రామచంద్ర పిల్లై ఉన్నారని తెలిపింది. 2021-22 లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించుకునేందుకు 100 కోట్ల రూపాయల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ద్వారా కవిత సమకూర్చారని ఛార్జిషీట్లో పొందుపరిచింది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ పూరా లోకల్.